కొత్తగా పెళ్ళైన ఒక అబ్బాయి నా దగ్గరొచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడంటే, నేను గూడా ఆశ్చర్యపోయాను. అసలు సార్ నేను ఇప్పటివరకు సెక్స్ చేయలేదు, ఎవరితో కలవలేదు, అమ్మాయిని చూడలేదు. నాకు తెలీదు ఎలా మనము కలుస్తాము. అమ్మాయి గూడా అంటే చాలా సిగ్గుపడుతూ ఉంది. అమ్మాయి గూడా అంత అది లేదు అని అతను చెప్పడం జరిగింది. అంటే ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? ఏం తెలీదు. అసలు ఆహ్, ఎక్కడ ఉంటుంది? రంధ్రం ఎక్కడుంటుంది సార్? ఎలా నేను అంటే రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వాలి అని అడుగుతున్నాడు. అసలెక్కడ అంటే అంగం గట్టిగ పడిన తర్వాత యోని ఎక్కడుంటుంది ఏందన్నట్టు అంత అమాయకుడుండే. అలా చాలామందున్నారండి. ఒకళ్ళ అంటే ఒక రిసర్చ్ ప్రకారం ఏం తేలిందంటే ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకసలు తెలీదు హౌ టు పెర్ఫార్మ్. అది ఏందంటే ఇది సెక్స్ ఎడ్యుకేషన్ లాగా మనం తీసుకోవాలి. దాని గురించి మనకు తెలియాలి. అసలు యోని ఎక్కడుంటుంది? యోనిలో అంటే స్త్రీలో ఒకవేళ రఫ్‌లో మనం జెప్తే రంధ్రం ఎక్కడ ఉంటుంది? అందులో ఎక్కడ పెనిట్రేట్ చేయాలి? అంగాన్ని ఎక్కడ పెనిట్రేట్ చేయాలి? ఎక్కడ అంటే అంగాన్ని ఏ హోల్‌లో వేయాలి? ఇంకా ఒకవేళ ఈజీ భాషలో చెప్తే. ఎందుకంటే యోని ఏదైతే ఉంటుందో చాలా పర్సనల్ ఉంటుంది అమ్మాయిలకు. అస్సలు వాళ్ళు ఓపెన్ అవ్వరు. పెళ్ళైన తర్వాత కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అది నేచురల్. అది కాబట్టి అబ్బాయి చాలా ఫాస్ట్ ఉండాలి. అతనికి తెలివుండాలి. నార్మల్లీ ఇది క్వైట్ నేచురల్. ఎవరికి తెలుసు తెలియని ఇవాళ రేపైతే ఫోన్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. అందరికి తెలుసు. కానీ ఒక బ్యాచ్ ఉన్నారు కొంతమంది వాళ్ళకి తెలీదు. యోని. ఇప్పుడు చూడండి యోని గురించి నేను చెప్తాను. యోని అంటే యోని రంధ్రం ఉంటుంది. అక్కడ తడి ఎక్కువ వస్తుంది. మాయిశ్చర్ ఉంటుంది. అక్కడ పీహెచ్ వేరే ఉంటుంది. అంటే అక్కడ గుడ్ బాక్టీరియా ఉంటుంది. సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గాన్ ఉంటుంది అది. దానికి జస్ట్ టచ్ అయ్యి లేబియా మైనోరా అంటారు. అట్లా లిప్స్ లాగా. లేబియా అంటే లిప్స్ లాగా. చిన్న లిప్స్ లాగా ఉంటది. దానిపైన లేబియా మైజోరా అని ఉంటుంది. పెద్ద అంటే లార్జ్ లిప్స్ అన్నమాట అట్లా. అక్కడ దానిపైన ఒకటి క్లెటోరిస్ అనేది ఒక బటన్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. అయితే ఆ క్లెటోరిస్ కింద భాగంలో ఏందంటే యూరెథ్రా గూడా ఉంటుంది. అంటే అక్కడి నుంచి మూత్రము బయటికొస్తుందనమాట. అబ్బాయిలకు వీర్యం వచ్చే దారి ఒకటే, మూత్రం వచ్చే దారి ఒకటే. కానీ అమ్మాయిలకు ఆ మూత్రం వచ్చే దారి వేరే ఉంటుంది. ఇక్కడ గర్భసంచికి అంటే సర్విక్స్ లోపల పోతుంది. గర్భసంచిలోకి పోయే మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ ఏదైతే అంటారో అది యోని అంటారు. ఆ యోనిలోనే అంగాన్ని ప్రవేశించాలి. చాలామంది ఒక పేషెంట్ వచ్చి ట్రై చేస్తున్నాడంటే అతనికి తెలీదు. అంటే మూత్రం ఎక్కడి నుంచి చేస్తారు ఆడవాళ్ళు? అలాగే మరి యోని అక్కడి నుంచే ప్రవేశించాలనా? లేకపోతే దాని కింద ప్రవేశించాలా? అలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. ఈ డౌట్స్ పెట్టుకొని వాళ్ళు అంటే మంచిగా సెక్స్‌లో పెర్ఫార్మ్ చేయలేరు. అలాంటప్పుడు అతనికి ఎడ్యుకేషన్ ఉండాలి. అతనికి తెలివి ఉండాలి. ఇప్పుడు ఒకవేళ అంగం మంచిగా గట్టిగా పడిన తర్వాత అతను ఫస్ట్ చూసుకోవాలి అంగం గట్టిగా పడాలి. ఒకవేళ అంగం గట్టిగా పడట్లేదు, మెత్తగా అయిపోయింది అయినా పోయి ట్రై చేస్తున్నాడు అంటే అతనికి ప్రాబ్లమ్. అది అంగస్తంభన వైఫల్యం. దాని కొరకు ట్రీట్మెంట్ అవసరం. అంగం ఎప్పుడైనా సరే గట్టిగా ఉండాలి. రాడ్ లాగా ఉండాలి. ఒక హాఫ్ కేజీ వెయిట్ ఒకవేళ ఇస్తే అది టాలరేట్ చేయాలి. ఒకవేళ అంగం అలా అది టాలరేట్ చేయట్లేదు, అంత స్ట్రాంగ్ లేదు అంటే మీకు అంగస్తంభన వైఫల్యం ప్రాబ్లమ్. దీని కొరకు ట్రీట్మెంట్ చాలా అవసరం. అలాగే యోని ఏదైతే ఉంటుందో అది కూడా తడి అవ్వాలి. యోని తడి అవ్వాలి అంటే అక్కడ ఆ రంధ్రం, ఆ హోల్ తడి అవ్వాలంటే మీరు ఎప్పుడైనా సరే ఫోర్ ప్లే మంచిగా చేయాలి. ఫోర్ ప్లే చేసి ఆ అమ్మాయిని ఆ పాయింట్‌కి తీసుకెళ్తేనే మీకు అక్కడ మాయిస్ట్ అవుతుంది. అక్కడ మీకు అంటే లూబ్రికెంట్ లాగా అది పనిచేస్తుంది. అప్పుడు మీ అంగాన్ని మీరు ప్రవేశించిన తర్వాత మీకు అక్కడ ప్రాబ్లమ్ రాదు. మీకు కూడా నొప్పి రాదు, అమ్మాయికి కూడా నొప్పి రాదు. ఈజీగా ప్లే అవుతుంది. ఒక పేషెంట్ నా దగ్గరొచ్చాడు. అతను ఏమంటున్నాడంటే, "సార్ ఇప్పుడు నేను సెక్స్‌లో పార్టిసిపేట్ అయ్యే ముందు అక్కడ ఒక ఫస్ట్ కొంచెం లిక్విడ్ ఒస్తది కదా సార్! తడి ఒస్తది. అది లూబ్రికెంట్ లాగా పనిచేస్తది" అంటున్నాడు. అది కాదు. అది తప్పు. మీ దగ్గర నుంచి లూబ్రికెంట్ లాగా పని చేయదు. మీ దగ్గర నుంచి ఏ ఫ్లూయిడ్ ఎళ్ళదు. అది లూబ్రికెంట్ లాగా పని చేయదు. అది ప్రీకమ్. ప్రీకమ్ గానివ్వండి, సెమెన్ గానివ్వండి, స్పెర్మ్ గానివ్వండి అది ఒకటేసారి ఎళ్ళాలి. ఒకటేసారి దాన్ని ఎజాక్యులేషన్ అంటారు. భావి ప్రాప్తి పొందేటప్పుడు, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఒకటేసారి ఎళ్ళాలి. ఒకవేళ అక్కడి నుంచి ప్రీకమ్ వెళ్ళిపోతుంది, లేకపోతే డ్రాప్స్ వెళ్ళిపోతున్నాయంటే అగైన్ మీకు ప్రాబ్లమ్. దాని కొరకు మీరు అగైన్ మెడిసిన్స్ తీసుకోవాలి. లేకపోతే ఏదో ఒకటి మీకు రెమెడీస్ గానివ్వండి, మా ఛానెల్‌లో ఉన్నాయి. అవి చూసి కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఈ అమ్మాయిలకు ఎప్పుడైనా సరే
ఈ మాయిస్ట్ తడి రాకపోతే అది చాలా ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు నొప్పి, క్రాక్స్ మళ్ళీ అక్కడ చేయాలంటే భయము అవన్నీ ఉంటాయి వాళ్ళకు. అయితే ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ కొంచెం మంచిగా ఇద్దరు కమ్యూనికేట్ అయ్యి మాట్లాడి అగైన్ ఫోర్ ప్లే గురించే ఇవన్నీ చేస్తుంటే హెల్తీగా ఉంటారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్ ఉంది, ఇంకా సెక్స్ ఎడ్యుకేషన్ కావాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకేంటంటే మీరు మా ఛానల్ చూసిన తర్వాత ఒకవేళ కొన్ని రెమెడీస్ ఉన్నాయి అవి ఫాలో అవ్వండి. ఒకవేళ అవి దాంతో మీకు రెస్పాన్స్ రాకపోతే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.